ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల నాగమ్మ దగ్గరికి చాలా బాధపడుతూ వచ్చి పాపం పెద్ద తను ఏమనుకున్నా జరగటం లేదు. తను ఏం చేయాలి అనుకున్నా సరే మళ్ళీ అది బెడ్స్ కొట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు కదా అత్తయ్య మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి అత్తయ్య, తను మీ కొడుకు వెళ్ళిపోతాను అంటున్నాడు కదా వేరే దేశాలకేదో. ఇప్పుడు ఏం చేయగలరు మీరు? అన్నీ మీకేవో అనుకూలంగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారు, కానీ మీకు ఏం అనుకూలంగా జరగటం లేదు కదా, నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం చాలా కోపంగా, వెన్నెల ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడి నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఎలా పడితే అలా ఆడడానికి రెడీగా ఉన్నట్టున్నావు, కానీ నేను అలా కాదు. ఒక్కసారి గురి పెట్టాను అంటే అది ఖచ్చితంగానే అది గెలవాల్సిందే, అది గెలిచే తీరుతాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నీకు నచ్చినట్లుగా చేద్దాం అనుకుంటున్నావేమో ఇక్కడ, కానీ అలా జరగదు, ఇది నా ఆట అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ అవును వెన్నెల, నువ్వు ఏం చేయాలనుకున్నా సరే, ఏం చెప్పాలనుకున్నా సరే అది నా ప్రమేయంలోనే జరుగుతుంది, నా దగ్గరే జరుగుతుంది. ఇక్కడ నుండి నువ్వు అంటే నేనేంటో నీకు చూపిస్తాను వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం నాగమ్మ వైపుకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం ఇక నుండి నేను ఆడించే ఆట ఏంటో నువ్వు చూస్తావు కదా వెన్నెల అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం మా పెద్దమ్మ ఏం చేసినా సరే కరెక్ట్గానే చేసి ఇక నుండి నువ్వు ఏమవుతావో చూసుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి